మీరందరూ ఈ ఈఎంఐ లోన్స్, పర్సనల్ లోన్స్, తర్వాత హోమ్ లోన్స్, కార్ లోన్స్, మన ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, ఆ తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల గురించి వినే ఉంటారు. వీటన్నింటికి ఆర్బీఐ వాళ్ళ రెపో రేట్కి లింక్ ఉందా? అసలు రెపో రేట్ పెరిగితే మీ ఈఎంఐ తగ్గుతుందా పెరుగుతుందా? ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? దీనివల్ల మన ఆర్థిక మూలాలు మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు రెపో రేట్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెపో రేట్ని నిర్ణయిస్తుంది, పెంచడము లేదా తగ్గించడము. అసలు రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇలా ఈ బ్యాంక్స్ డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే, ఓకే గుర్తుపెట్టుకోండి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకునే అప్పు, ఆ అప్పు మీద ఆర్బీఐ విధించే వడ్డీ, దీన్నే రెపో రేటు అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఈ రిజర్వ్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకున్న అప్పు మీద వడ్డీ పెరుగుతుందో అంటే రెపో రేటు పెంచుతామో, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కొన్ని వాటి మీద ప్రభావం పడుతుంది. అదే తగ్గిస్తే కొన్ని ప్రభావితం అవుతాయి. అసలు ఏంటి ఈ ఆర్బీఐ ఈ రెపో రేటు పెంచడం వల్ల ఎవరికి లాభం, రెపో రేటు తగ్గించడం వల్ల ఎవరికి లాభం? అసలు రెపో రేటు పెంచితే మన ఈఎంఐలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి? ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, రెపో రేటు పెరిగితే అంటే ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే అప్పు మీద, అంటే బ్యాంక్స్కి అప్పు ఇస్తాయి, ఆ అప్పు మీద ఇంట్రెస్ట్ రెపో రేట్ పెరిగితే ఆ బ్యాంకుల మీద డైరెక్ట్గా డిపెండెన్స్ ఎవరు? మనమే కదా. మనం ఉంటాం, బిజినెసెస్ ఉంటాయి, ఇంకా చాలా స్టార్టప్స్ అన్నీ ఉంటాయి, హోమ్ లోను, తర్వాత పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ అంటే రెపో రేట్ పెరిగిందో ఆటోమేటిక్గా ఈ హోమ్ లోన్ కానీ, తర్వాత పర్సనల్ లోన్ కానీ, తర్వాత కార్ లోన్ కానీ, ఈ ఈఎంఐస్ అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. ఇవి పెరగడమే కాకుండా ఈ రెపో రేటు పెంచడం వల్ల మన యొక్క ఎఫ్డీస్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్, వాటి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇది అంటే అప్పు తీసుకునే వాళ్ళకి మంచిది కాదు. ఎవరైతే ఈ ఎఫ్డీస్లో ఇలా సేవ్ చేసుకుంటారో వాళ్ళకి మంచిదే. ఎందుకు? వాళ్ళ యొక్క మనీ మీద వడ్డీ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఎవరైతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి చేశారో ఆ వడ్డీ రేట్లు అయితే పెరుగుతాయి. ఈ రెపో రేట్లు పెరగడం వల్ల మార్కెట్లో గూడ్స్ ఉంటాయి కదా, అవి రేట్లు తగ్గిపోతాయి. అసలు ఎందుకు తగ్గుతాయి? విచిత్రంగా ఉంది కదా, చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే హోమ్ లోన్ తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, లేదంటే కార్ లోన్ తీసుకోవాలన్నా మనం ఆలోచించి ఏం చేస్తాము? సరే తీసుకున్నామే అనుకో, ఒకవేళ తీసుకొని ఉన్నా మనం ఖర్చులు అనేవి తగ్గించుకుంటాం. ఖర్చులు తగ్గించుకున్నప్పుడు బయట ఖర్చు పెట్టడం మానేస్తాం. సో బయట ఖర్చు పెట్టడం మానేస్తే ఆటోమేటిక్గా ఆ డిమాండ్ అనేది తగ్గిపోతుంది మార్కెట్లో డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వస్తువుల ధరలు తగ్గిపోతాయి. బాగుంది కదా. రెపో రేట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ అనేది, అదే వస్తువుల ధరలు తగ్గిపోతాయి, మార్కెట్లో మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. సో దీనివల్ల డైరెక్ట్గా మన మీద ప్రభావం చూపించేది ఏంటి అంటే ఈ ఈఎంఐస్ మీద ఇంట్రెస్ట్ రేట్స్. ఇది ఎప్పుడు? రెపో రేట్ పెరిగితే. రెపో రేట్ తగ్గించింది అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. రెపో రేట్ తగ్గిస్తే ఈ బ్యాంక్స్ అన్ని మనకిచ్చే లోన్స్ మీద వడ్డీలు తగ్గించేస్తాయి, పిలిచి మరీ అప్పులు ఇస్తారు. అప్పులు ఇస్తే ఏమవుతుంది? మనీ ఫ్లో ఎక్కువైపోతుంది. మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువైతే నీకు పర్చేస్ క్యాపబిలిటీ పెరుగుతుంది, అంటే నీకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు పోయి అది ఇది కావాల్సింది ఇంకా ఏది పడితే అది కొనుక్కోవడమే. అలా కొనుక్కునే టైంలో ఏమవుతుంది? ఈ యొక్క గూడ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో, వస్తువులు కానీ ఏవైనా సరే, ఆ వస్తువుల యొక్క లభ్యత తగ్గిపోద్ది. అంటే గిరాకీ పెరిగి అవి తగ్గిపోతాయి కదా. ఆ లభ్యత తగ్గినప్పుడు ఏమవుతుంది? డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో గూడ్స్ రేట్స్ పెరిగిపోతాయి. ఈ తగ్గించడం ఎవరికి మేలు అంటే ఆర్థికంగా అభివృద్ధికి, అంటే గ్రోత్కి మేలు. ఎప్పుడైతే రెపో రేట్ తగ్గిందో మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువైపోయి ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెపో రేటు పెంచారో మనీ యొక్క ఫ్లో
మార్కెట్లో తగ్గిపోయి తద్వారా ఎవరు ఈ గూడ్స్ అంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది గూడ్స్ మీద, సో రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గడం వల్ల బిజినెసెస్ జరగవు. ఇక్కడ రెపో రేట్ల వల్ల రెండు విషయాలు మేనేజ్ చేస్తున్నారు. ఒకటి ఇన్ఫ్లేషన్, రెండోది గ్రోత్. ఈ ఇన్ఫ్లేషన్ ని అంటే ధరల పెరుగుదలని నియంత్రించాలి అనుకున్నప్పుడు ఈ రెపో రేటు పెంచేస్తారు. రెపో రేటు పెంచితే ధరలు తగ్గిపోతాయి. అదే మార్కెట్ గ్రోత్ ఆర్థికంగా వృద్ధి చెందాలి అన్నప్పుడు రెపో రేటు తగ్గిస్తారు. తగ్గితే ఆటోమేటిక్గా మనీ ఫ్లో పెరిగిపోయి పర్చేస్ క్యాపబిలిటీ పెరిగిపోయి అప్పుడు వస్తువుల డిమాండ్ పెరిగి వస్తువుల ధరలు పెరగవచ్చు, కానీ మనీ అనేది ఫ్లో ఎక్కువైపోద్ది మార్కెట్లో. ఈ రెండే కారణాలు అన్నమాట రెపో రేట్ వల్ల పెంచడం లేదా తగ్గించడం వల్ల మన మీద డైరెక్ట్గా ఆర్థికంగా చూపించే ప్రభావాలు. ఈ రెపో రేట్ మారితే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేటు 4% నుంచి 7%కి పెంచారనుకో, మీ హోమ్ లోన్ 7% నుంచి 9%కి వెళ్ళిపోద్ది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అదే 7% నుంచి 4%కి తగ్గించారనుకో రెపో రేట్, మీ హోమ్ లోన్ ఆటోమేటిక్గా 9 నుంచి 7కో 8కో తగ్గించేస్తారు. అంటే డైరెక్ట్గా దీనికి లింక్ అయి ఉంటుంది. అసలు ఎప్పుడెప్పుడు ఈ రెపో రేట్లు బాగా మార్చారో తెలుసా? ఈ కోవిడ్ టైంలో 2020లో ఎప్పుడైతే మార్కెట్లో మనీ ఫ్లో పెంచాలనుకున్నారో 4%కి రెపో రేటు తగ్గించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2022లో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అయిందో, అంటే ఎప్పుడైతే ధరలు పెరిగిపోయినాయో మళ్ళీ రెపో రేట్ని 6.5కి పెంచేశారనమాట. ఐ థింక్ ప్రజెంట్ కూడా మన రెపో రేటు 6.5గానే ఉంది. సో దీనివల్ల అలాగే స్టాండర్డ్గా కొనసాగుతున్నాయి రేట్లు అనేటివి, ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ కమోడిటీస్ కానీ ఏవైనా. ఈ వీడియోతో మీకు రెపో రేట్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.